హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. రియల్ లైఫ్లో ఎంతమంది హీరోస్ ఉన్నా రియల్ లైఫ్లో హీరో అనేవాడు ఒక్కడే ఉంటారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి రియల్ లైఫ్ అలాగే రియల్ లైఫ్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా సెన్సేషన్ అనే చెప్పాలి. నిత్యం ప్రజల కోసం తాపత్రయపడే మనిషిగా కళ్యాణ్ గారిని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అటు సినిమా పరంగా చూసుకున్నట్లయితే ఆయన కలెక్షన్స్ పరంగా బీభత్సం సృష్టిస్తారు. ఆయన జస్ట్ నడిస్తే చాలు సినిమాని హిట్ చేసేస్తామన్న అభిమానులు ఉన్నారు. అలాగే నిత్యం ప్రజలతో గడిపే ఆయన జీవితం చూసి ఆయన రాజకీయ ప్రస్థానానికి కూడా అందరూ ఫిదా అయిపోయారు. అటు ఫ్యాన్స్ అయితే భక్తులుగా మారిపోయారని చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త స్టెప్ తీసుకుంటున్నారు. ఏంటి ఆ స్టెప్? మార్షల్ ఆర్ట్స్ గురించి నిత్యం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ చేసి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి అని చెప్పాలి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కళ్యాణ్ గారి టీమ్. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ గారి కొత్త పేజ్ ఏదైతే కొత్త పోస్ట్ ఏదైతే దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనేది అంతకు ముందే ఉన్న ఒక ప్రొడక్షన్ హౌస్. కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో ఈ ఓన్ బ్యానర్ ని క్రియేట్ చేయడం, ఆయన ఓన్ బ్యానర్ లో సినిమాలు తీయాలి అనుకుని నిర్ణయించుకోవడం, ఇదంతా స్టార్ట్ అయిందని చెప్పాలి. అది కూడా సర్దార్ గబ్బర్ సింగ్ తో. ఫస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని బిల్డ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఆ బ్యానర్ పై ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో సర్దార్ గబ్బర్ సింగ్ ని ఊహించినంతగా కూడా కలెక్షన్స్ రాలేకపోవడం, కాస్త లాస్ కి అయితే ఆయన గురయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాత కాటం రాయుడు కూడా ఆయన ఓన్ ప్రొడక్షన్ లో ఆయన బ్యానర్ పైన ఆయన నిర్మించడం జరిగింది. అది కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత నితిన్ తో ఒక సినిమా కూడా నితిన్ హీరోగా అదే బ్యానర్ పై ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదంతా కొన్ని రోజులు ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ చూసిన ఈ క్రియేటివ్ వర్క్స్ కొన్ని రోజులైతే అది హోల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచే మనకి మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక అద్భుతమైన పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రత్యేకించి జాపనీస్ నేపథ్యంలో ఈ పోస్టర్ అయితే ఉంది. ఆ సూర్యుడు బొమ్మ కావచ్చు, ఆ కత్తి కావచ్చు, ఇవన్నీ కలిపి పోస్టర్ డిజైన్ చేసిన రీతి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ పైన ఉన్న అభిమానం కావచ్చు, ఇష్టం కావచ్చు, ఏ మాత్రం తగ్గలేదని అనిపిస్తుంది. కళ్యాణ్ గారు స్పెషల్ గా ఫస్ట్ నుంచి కూడా సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్లే వాళ్ళనే చెప్పొచ్చు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆయన గురువు దగ్గరికి వెళ్ళడం, ఆయన ఫస్ట్ రిజెక్ట్ చేయడం, ఆయన రిజెక్ట్ చేసినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన కళ్యాణ్ గారు ఆయన దగ్గరే శిష్యరికం చేయడం, మార్షల్ ఆర్ట్స్ లో నేర్చుకోవడం, అలాగే కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించడం, ఇవన్నీ కూడా ఆయనకి మార్షల్ ఆర్ట్స్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి ప్రూవ్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ని ఓన్లీ అక్కడే కాకుండా సినిమాల వైపు కూడా ఆయన ఫైట్ సీక్వెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లో ఆయన ఇన్డెప్త్ లోకి వెళ్ళి ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ పైన ఇంత అభిమానం కలిగి ఉన్నారో మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బద్రీ కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇలా జానీ కావచ్చు, ఈ 3 సినిమాల్లో ఆయనే స్వయంగా ఫైట్ సీక్వెన్సెస్ ని కంపోజ్ చేయడం, మార్షల్ ఆర్ట్స్ ని ఇన్వాల్వ్ చేయడం, అలాగే రియల్ స్టంట్స్ చేయడం ఆయనకు ఒక్కరికే సాధ్యమైందని చెప్పుకోవాలి. మరి ఇన్ని రోజుల తర్వాత ఆ మార్షల్ ఆర్ట్స్ ని, అది కూడా మన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పైన ఈ పోస్టర్ రిలీజ్ చేయడం, అసలు ఏంటి కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? నిజంగానే మార్షల్ ఆర్ట్స్ తో ఏమైనా కోచింగ్ సెంటర్ పెట్టబోతున్నారా, లేదంటే మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి సినిమా తీయబోతున్నారా? ఇవన్నీ కూడా ఫ్యాన్స్ లో ఒక డౌట్స్ గా మిగిలిపోయాయి అని చెప్పాలి. అలాగే నిన్న రాత్రి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. కళ్యాణ్ గారి సర్టిఫికేషన్ తో జాపనీస్ లాంగ్వేజ్ లో ఉన్న ఈ మార్షల్ ఆర్ట్స్ సర్టిఫికేషన్ ఒకటి, ఆ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన క్లాత్స్ కావచ్చు, ఆ బ్లాక్ బెల్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ర్యాండమ్ గా చూపిస్తూ ఒక చిన్న షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి చూస్తుంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అని కొంతమంది సన్నిహితుల నుంచి అయితే సమాచారం లభిస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి కళ్యాణ్ గారు ఏది చేసినా అదొక బ్లాక్ బస్టర్. ఆయన ఏ స్టెప్ తీసుకున్నా ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు బిజినెస్ పరంగా కావచ్చు, ఇటు సినిమా పరంగా కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళినా కానీ ప్రజలు అయితే ఆయనతోనే ఉంటారు అన్నదానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పోస్టర్ అలాగే ఈ వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కోచింగ్ సెంటర్ కనుక స్టార్ట్ చేస్తే మేమే ఫస్ట్ మెంబర్ అవ్వాలి అనుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఏ రేంజ్ లో ఉందో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పవర్ అనేది ఇక్కడే తెలుస్తుంది. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్ కనుక స్టార్ట్ చేస్తే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ తో మళ్ళీ
కొత్తగా సినిమా తీస్తే దానికి ఎంతవరకు మీరు వెయిట్ చేస్తున్నారు అనేది కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2026లో కొన్ని సినిమాలను అయితే చేస్తున్నానని అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ OG2 అయితే ఉంది. మరి ఈ OG2లో మార్షల్ ఆర్ట్స్ ఏమైనా చూపించబోతున్నారా, OG2కి సొంత బ్యానర్లో ఏమన్నా ఆయన OG2 సొంత ప్రొడక్షన్లో నిర్మించబోతున్నారా OG2ని అనే డౌట్స్ కూడా అందరికీ మొదలైపోయాయి. అండ్ దాంతో పాటుగా సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ కూడా ఆయన సైన్ చేయడం జరిగింది. ఆ రెండింటితో పాటుగా ఇంకొక 2 సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూసర్గా ఆయన చేయబోతున్నారు ఈ సంవత్సరం. కాబట్టి మొత్తంగా హీరోగా 2 సినిమాలు, ప్రొడ్యూసర్గా 2 సినిమాలు ఈ 2026లో కళ్యాణ్ గారి నుంచి రాబోతున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అని అర్థమైపోతుంది. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మరి కళ్యాణ్ గారికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, అది మాకు కూడా తెలుసు. సో ఆల్ ది వెరీ బెస్ట్ కళ్యాణ్ గారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.